ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ రోజు అయితే ప్రధానంగా గ్రూప్ 1 పైన, అదేవిధంగా జేఎల్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ పైన, అదేవిధంగా 2008 డిఎస్సి అభ్యర్థుల పైన ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. దాంతో పాటుగా 2024 డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు పొందినారనే దాని మీద కూడా అప్డేట్ అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ రోజటి వీడియోలో. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నవారు వచ్చి మన ఛానల్ విజిట్ చేసి కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలకు వెళ్ళే ముందుగా ఉన్న ప్రధానమైన ఉద్యోగ రిజల్ట్స్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. కేవలం జనరల్ ర్యాంకింగ్ అనేది ప్రకటించడమే తర్వాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు గ్రూప్ 1 పైన ఎలాంటి కోర్టు కేసులు లేవు, కోర్టు కేసులు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు కేవలం మనది రిజల్ట్స్కి వేచి చూస్తుంది నోటిఫికేషన్. సో కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇంకొక 10 రోజులలో మేము 100% రిలీజ్ చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. 100% అంటే 100% అని చెప్పేసి అంటున్నారు. ఓకే, గ్రూప్ 1 రాసిన వాళ్ళందరికీ అయితే ఇది ఒక మంచి న్యూస్ అన్నమాట. 10 రోజులలో మీకైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే అభ్యర్థి యొక్క మార్కులు. మొత్తానికి మనకు 32,000 మంది మెయిన్స్ సెలెక్ట్ అయినారు. దాంట్లో 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసినారు గ్రూప్ 1. దాంట్లో అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ మార్కులు ఎలా చూసుకోవాలంటే మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ హాల్ టికెట్, ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోవచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి కదా, మీ రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్, ఇవన్నిటిని కూడా మీకు 1:2 ఇవన్నీ కూడా 1:1 కూడా ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాతనే ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇది గమనించండి. ఇంకోటి ఏంటంటే మనకు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్. ఇది మనకు 2023 సంవత్సరం సెప్టెంబర్లో జరిగింది. అందరికీ తెలుసు. ఆన్లైన్లో 1283 పోస్టులకి ఎగ్జామ్ పెట్టినారు. చాలామంది అభ్యర్థులందరూ కూడా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క రిజల్ట్స్ కోసము 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు చాలామంది. అయితే ఇప్పటికీ 2-3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆన్లైన్లో అయిపోయింది, ఆఫ్లైన్లో అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకున్నారు. అయితే మళ్ళీ ఏమైపోయిందంటే సబ్జెక్ట్స్ వైజ్గా మళ్ళొకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేద్దామని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. అలా రావడానికి గల ప్రధాన కారణం అంటే ఈ మధ్య కాలంలో ఫేక్ సర్టిఫికెట్స్ విషయంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది దానిపైన టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళినారు. అందుకని 1-2-3 సార్లు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాలి. అంతే కానీ ఎక్కడ కూడా మెరిట్లో ఉన్న అభ్యర్థి నష్టపోకూడదన్న ఉద్దేశంతో టీజీపీఎస్సీ అయితే మళ్ళొకసారి ఈ నెల ఫిబ్రవరి 13 నుండి 17వ తారీఖు వరకు మాన్యువల్గా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారంట. కౌన్సిలింగ్ జరగబోతుంది మనకు ఈ జేఎల్ అభ్యర్థులకు. ఇదంతా కూడా మరి గన్ఫ్రౌడరీలోని మహబూబా కాలేజీలో జరగబోతుంది. మీ అందరికీ కూడా ఇది మంచి అవకాశము. ఇక్కడ మెరిట్లో ఉన్న వాళ్ళు వెళ్ళండి. మీరు ఈ ఒక మాన్యువల్ కౌన్సిలింగ్లో పాల్గొంటే అదే రోజు మళ్ళీ మీకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఎక్కడ మీరు ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే ఇది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అనేది మల్టీ జోన్ అన్నమాట. మనకు 2 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. జోన్, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, మల్టీ జోన్స్ 2 ఉన్నాయి. అదే రోజు మీరు ఎక్కడ మీరు పోస్టింగ్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు 100% మీకు ఉద్యోగం అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకే, అదొక అప్డేట్ ఉంది. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి 2008 డిఎస్సి బాధితులు పాపం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నారు. డిఎస్సి టీచర్ల సంబంధించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, మేము కూడా మెరిట్లో ఉన్నాము, బట్ ఆ టైంలో ఎక్కువ పోస్టులు చూపించి తక్కువగా రిక్రూట్మెంట్ చేయడం కారణంగా మేము ఉద్యోగాలు పొందలేకపోయినామని రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి అన్న కలిస్తే వాళ్ళ విషయాన్ని కూడా వాళ్ళ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. సో అనుకున్న విధంగానే రేవంత్ రెడ్డి అన్న అయితే వాళ్ళకైతే నియామకం చేస్తామన్నారు. కానీ పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, వాళ్ళ సర్వీస్ ఉన్న రోజులు వాళ్ళు కాంట్రాక్ట్గానే వర్క్ చేసుకుంటారు. అయితే వీళ్ళకు ఏ విధమైన హామీ ఇవ్వలేదు, ఏ విధంగా కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో నరసింహ రెడ్డి, ఆయనకి హైకోర్టు అనేది నిన్న రోజున గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే మీరు మా కోర్టు మాటలు కూడా పరిగణలోకి తీసుకుంటలేరు. కోర్టు ధిక్కరణ కింద నేనేమన్నా మీ గురించి జడ్జిమెంట్ రాసినట్టయితే మీ ఉన్నత పదవిలో మీకున్న వారికి ఎఫెక్ట్ అవుతుంది. తొందరగా
ఈ యొక్క 2008 టీచర్స్కి న్యాయం చేయండి, 100% వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడినారు. దాని మీద కూడా వాళ్ళకు 100% ఉద్యోగాలు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2024 డిఎస్సి వాళ్ళ గురించి. 2024 డిఎస్సిలో రంగారెడ్డి, హైదరాబాద్లో చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు పొందినారని చెప్పేసి చాలా పెద్ద స్టోరీ అనేది దిశలో వచ్చింది. చాలా పెద్ద ఆర్టికల్ రాసినారు. ఎందుకు అంటే మరి హైదరాబాద్లో రంగారెడ్డిలోనే స్కూల్ టీచర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. 2024 డిఎస్సిలో 11,063 పోస్టుల ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. హైదరాబాద్ జిల్లాలోను రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చాలా అవకతవకలు జరిగినాయి. ఇక్కడ మెరిట్ వాళ్ళకు అన్యాయం జరిగింది. చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్తో ఉద్యోగాలు పొందినారు. వాళ్ళు నాన్ లోకల్ ఫేక్ సర్టిఫికెట్స్ చూపించినారు. వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో కూడా ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి ఉద్యోగం పొందినారని చెప్పేసి చాలా పెద్ద గందరగోళం సృష్టించబడ్డది. మొన్నటికి వల్ల మన డిఎస్సిలో చూడండి, స్పోర్ట్స్ కోటా ఇప్పటికీ 2 times సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. మొన్న రీసెంట్గా 3rd time కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినా కూడా ఇంకా వాళ్ళకు ఫేక్ సర్టిఫికేట్సే కనిపిస్తున్నాయంట. అంటే ఈ విధంగా తయారైపోయింది. అందుకని చెప్పేసి చాలా దారుణమైన విమర్శలు ఎదుర్కొంటుంది డిఎస్సి బోర్డు అండ్ విద్యాశాఖ. చాలా దారుణమైన విమర్శలు ఎదుర్కొంటుంది నిరుద్యోగులకు వెళ్ళి, ఇటు ప్రజలకు వెళ్ళి. సో మరి ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారు, ఎప్పుడైతుందని చూడాలి. ఇప్పుడు రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్లో కూడా 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్తో ముందరకు వస్తారు. చాలామంది వాళ్ళ లోకాలిటీ సర్టిఫికెట్లతో కూడా ఫేక్ చూపించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చార్మినార్ జోన్లో చాలా పోస్టులు ఉన్నాయి. మరి నాన్ లోకల్ కింద ఉద్యోగాలు పొందుదాం అనుకున్న వాళ్ళు ఎన్నో ఎత్తుగడలు వేసుకుంటారు. ఈ ఎత్తుగడలు అన్నిటి మీరు గమనించండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా క్లియర్ కట్గా. ఇక్కడ మనకు డిఎస్సిలో ఇలాంటిదే కనిపించింది. మొన్న రీసెంట్లీగా హాస్టల్ వెల్ఫేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్ తీయడానికి కూడా గల కారణం ఏంటంటే సరైన అర్హులు దొరకకపోవడం వల్లనే. అందుకు దొరకలే. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ స్పెల్లో వెళ్ళిన వాళ్ళ దగ్గర చాలా మందికి లేవు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు, అయితే వాళ్ళకు కావాల్సిన అర్హతలు లేవు. అన్ని దొంగ సర్టిఫికెట్స్, ఫేక్ డాక్యుమెంట్స్తో వాళ్ళు ఏదో నడిపిద్దాం అనుకున్నారు, కానీ దొరికిపోతారు కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా మెరిట్ అభ్యర్థి కనెక్ట్ అయినకి నష్టం వాటిల్లకుండా క్లారిటీగా టీజీపీఎస్సీ 1కి 2-3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు గ్రూప్ 1 అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది. మీరు ఇప్పటికే మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సిద్ధపరిచి పెట్టుకోండి. 1:2 మేబీ నేను అనుకుంటున్నా ఏప్రిల్ 1st వీక్లో ఉంటుంది అనుకుంటున్నా. ఈ యొక్క గ్రూప్ 1కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ 100% ఉంటుంది. అప్పటిలోపు మీకు ఏమేమి కావాలో, డాక్యుమెంట్స్ ఏమేమి సిద్ధపరచుకోవాలో వాటి అన్నిటిని మీ దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మళ్ళొక వీడియో ద్వారా మనం కలుసుకున్న ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.